భగవంతునిపై విశ్వాసమే భక్తులకు రక్ష. ఇతర చింతలనన్నింటినీ మాని నన్నే స్మరించుచు ఏ జనులు నన్ను శరణు పొంది ఉపాసించుతున్నారో ఆ జనుల యొక్క యోగక్షేమ భారాన్ని నిత్యం నేను వహిస్తాను అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడే చెప్పి ఉన్నాడు. భగవంతునిపై అచంచలమైన విశ్వాసం ఉంటేనే ఆయన దర్శనము, రక్షణ లభిస్తాయి. అయితే ఆ విశ్వాసం ఏమాత్రం సడలనిదై ఉండాలి. దీనికి ఉదాహరణగా ఒక కథ. ఓ ఊళ్ళో భక్తురాలైన ఓ గొల్లవనిత ఉండేది. ఆ ఊళ్ళో ఏటికి అవతల వైపు ఉన్న ఓ బ్రాహ్మణుని ఇంటికి రోజు పాలు తీసుకొని అమ్ముతుండేది. రోజు ఆమె ఆలస్యంగా వస్తుండటంతో బ్రాహ్మణుడు చిరాకు పడుతూ ఎందుకింత ఆలస్యం చేస్తున్నావు అని అడిగాడు. దానికి ఆ గొల్ల వనిత, నేను ఇంటి దగ్గర నుండి పెందలకడనే బయలుదేరుతున్నాను, కానీ ఏరు దాటించే తెప్పవాడు రావడం ఆలస్యం అవుతుంది. ఒకవేళ వాడు వచ్చినా ఏరు దాటే వాళ్ళంతా చేరుకునేసరికి ఆలస్యం అవుతుంది అని చెప్పింది. భగవన్నామ స్మరణ చేస్తూ సంసార సాగరాన్నే ఇదవచ్చు కదా, అలాంటిది ఈ ఏటిని దాటలేవా అన్నాడు బ్రాహ్మణుడు యథాలాపంగా. అలా అనగానే ఆ గొల్లవనిత ఇదేదో బాగుందే అనుకుంటూ వెళ్ళిపోయింది. మన్నాడు గొల్లవనిత ఉదయాన్నే పాలు తీసుకురావడం చూసి బ్రాహ్మణుడు, ఎప్పుడూ లేనిది ఈవేళ ఇంత ముందుగా ఎలా వచ్చావు అని అడిగాడు. దానికి ఆ గొల్లవనిత, మీరు చెప్పినట్లే నేను దేవుడి పేరు తలుచుకుంటూ ఏరు దాటి వచ్చేసాను, నాకు ఇంకా ఆ తెప్పవాడితో పని లేదు అని చెప్పింది. అలా చెప్పగానే బ్రాహ్మణుడికి మతిపోయింది. అయితే నువ్వు ఏరు ఎలా దాటావో నాకు చూపిస్తావా అని అడిగాడు. ఓ, దానికేం భాగ్యం, నాతో రండి అని ఆ బ్రాహ్మణుని తనతో ఏటి వద్దకు తీసుకుని వెళ్ళి మీరు రండి అంటూ తాను ఏటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోసాగింది. కొన్ని అడుగులు వేసి వెనక్కి తిరిగి చూసేసరికి బ్రాహ్మణుడు పంచె పైకెత్తుకొని ఏటిలో దిగడానికి అవస్థలు పడుతున్నాడు. వెంటనే గొల్లవంటే, అదేంటి స్వామి, దేవుడి పేరు తలుచుకుంటూ ఏరు దాటేయవచ్చని మీరే నాకు చెప్పారు కదా, మరి మీరు అంత భయపడుతున్నారేంటి అంటే మీకు దేవుడి మీద పూర్తి నమ్మకం లేదన్నమాట అంది. నిజమే కదా, భగవంతునిపై భక్తురాలైన ఆ గొల్లవనితకున్న విశ్వాసం ఆ బ్రాహ్మణుడికి లేదనేగా వెల్లడవుతుంది. భగవంతునిపై విశ్వాసంతో తీవ్ర పరితాపంతో భగవంతుని శరణాగతి కోరితే తప్పకుండా ఆలయ దర్శనం, ఆయన దర్శనం కలుగుతుంది, రక్షణ లభిస్తుంది అనడానికి ఉదాహరణ